హలో ఫ్రెండ్స్, సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు ఒక ఎమ్మీ డిష్తో మీ ముందుకు వస్తున్నాను. దీని పేరే కార్తవీకాడు. ఇది కాస్త వేరు, కానీ ఇదే లాంటి డిష్ని గుజరాత్, రాజస్థాన్ అటు సైడ్ తయారు చేస్తారు. వాళ్ళు దాన్ని దాల్ ఢోక్లీ అనేసి అంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు, బట్ ఇది సూపర్ సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి. ఫాస్ట్గా అయిపోవడానికి అవసరమైనటువంటి చిట్కాలన్నీ చెప్తాను. చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కార్తవీకాడ్ చేసుకోవడానికి ముందుగా 1/2 కప్పు కందిపప్పు 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్స్ వాటర్ వేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకుని అందులో ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగే కలుపుకోండి. కవర్ చేసి ఒక 15 మినిట్స్ పిండిని పక్కన ఉంచేసేయండి. ఆలోపు ఉడికిన పప్పును మెత్తగా మెదుపుకోవాలి, లేదా గ్రైండ్ చేసేసుకున్నా పర్వాలేదు. సాంబార్ చేయటం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే దాదాపు ఒక 1/2 కప్పు లేదా 3/4 కప్పు దాకా ఒలిచినటువంటి వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇవి కాస్త రెడ్గా అయ్యే వరకు మగ్గించుకుని ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పును ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ ఎర్రకారం వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు పేస్ట్ కూడా వేసుకోండి. వాటర్ పోసేసి సాంబార్ని చాలా నీళ్ళగా చేసేసుకోండి. ఎందుకంటే ఆ పిండి బిళ్ళలు ఇందులో వేసి ఉడికినప్పుడు అది చాలా చిక్కగా మారిపోతుంది అనమాట. సో చాలా నీళ్ళగా చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఏదైనా తక్కువ అనిపిస్తే ఉప్పు, కారం, పులుపు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాంబార్ని బాగా ఉడుకు పట్టనివ్వండి. ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఢోక్లీలు తయారు చేసుకుందాం. ట్రెడిషనల్ వేలో చేయాలి అంటే ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ రకంగా డిస్క్లాగా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా చిన్న చిన్న ఈ ప్రెస్ చేసినటువంటి బిళ్ళల్ని ఒక ప్లేట్లో కానీ ఒక ట్రేలో కానీ పక్కన ఉంచుకుంటూ ఉండండి. ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలంటే ఆ చిన్న చిన్న బాల్స్ని ఈ పూరీ ప్రెస్ ఉంటుంది కదా, అందులో పెట్టి ఒకేసారి ఒక 6-7 దాకా చేసేయచ్చు. వీటన్నింటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. పిల్లలు ఉన్నట్టయితే ఆ స్క్రీన్ టైంని కాసేపు పక్కన పెట్టి ఈ పనిలో వాళ్ళని బిజీగా ఉంచవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి చక్కగా చేస్తే త్వరగా అయిపోతుంది. పిల్లల్ని ఎంగేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇవేమో చేత్తో ప్రెస్ చేసినవి, మరి ఇవేమో పూరీ ప్రెస్లో ఒత్తినవి. ఇప్పుడు ఈ 2 మెథడ్స్ కాకుండా ఇంకా ఈజీగా పని అయిపోవాలండి, మాకు అంత టైం లేదు ఇవన్నీ చేయటం అనుకుంటే ఇలాగ పెద్ద బాల్ ఆఫ్ పిండి తీసుకుని అటు ఇటు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని చపాతీలాగా రుద్దేసేయండి. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని అన్ని స్క్వేర్సా, డైమండ్సా మీ ఇష్టం కట్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పెట్టుకోండి. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా అందుకే మనం రుద్దేటప్పుడే లేదా ప్రెస్ చేసేటప్పుడే కాస్త ఆయిల్ వేసుకుంటాం అన్నమాట. సాంబార్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. రోలింగ్ బాయిల్ అయ్యే టైంలో మంటని బాగా తగ్గించేసి ప్రెస్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఢోక్లీస్ అన్నీ ఇందులోకి వదలాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోకుండా కొన్ని వేసి కాస్త మిక్స్ చేయండి. అలాగా అన్నీ అయ్యేదాకా వేసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని పెంచి మూత పెట్టి కనీసం 10-15 నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఢోక్లీస్ అన్నీ కూడా బాగా ఉడికాయి అనేకి గుర్తు ఏంటంటే అన్నీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. పచ్చిగా అనిపించదు. సాంబార్ కూడా కొంచెం థిక్గా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పైన ఒక పెద్ద స్పూన్ నిండా నెయ్యి వేసుకుని తిన్నట్టయితే వేడివేడిగా అసలు ఎంత బాగుంటుందో.
మిగిలినట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేసుకోవచ్చు. ఒకవేళ సాంబార్ గట్టిపడింది అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుని వేడి చేసుకొని నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా 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 బాగుంటుంది. ఇందులో మనం ఏ వెజిటబుల్స్ ఏవి వేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.